తల్లులు పిల్లల్ని హైదరాబాద్ కు పంపిస్తున్నారు. 30 ఏళ్ళు వచ్చినా గానీ ఏ ఉద్యోగాలు లేక, ఏ ఉద్యోగం చేయలేక క్యాటరింగ్ లో పనులు చేసి పొట్ట పోసుకొని ఈ రోజు ఇంటికి వెళ్లి నేను సంపాదించలేకపోతున్నామ్మా అని తల్లికి చెప్పుకోలేక తల్లడిల్లుతుంది యువత. దాని గురించి ఆలోచించకుండా సోషల్ మీడియా తీసే పాపం దరిద్రం పాడైపోను. ఈ అనసూజ, శివాజీ, ఇంకేదో నిన్న మన ఇంకో దరిద్రం రేవంత్ అన్నది మెర్సీ ఆట. దానికి 300 కోట్లు పెట్టిండా, 150 కోట్లు పెట్టిండా. ఈ కోట్లకు పెట్టి ఈ మెర్సీ ఆట ఆడేంత ఓపిక పిల్లల గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ఒకసారి మీరు ఆలోచించాలి. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది రాష్ట్రం వల్ల? ఎందుకు ఆలోచిస్తలేరు ఏ రాజకీయ పార్టీ కూడా? ఎంతసేపటికి 3 ఏళ్లలో వచ్చే ముఖ్యమంత్రి నేనే అని ఒక ఆయన చెప్తాడు, ఇంకా 3 ఏళ్లకు వచ్చే అధికార పార్టీ నాదే అని ఒక ఆయన చెప్తాడు, ఇంకొక వచ్చేమో ముసలి కన్నీళ్లు కాల్చుకుంటా కొత్త పార్టీ పెట్ట సీఎం నేనే అని చెప్తాడు. ఎవరో అవుతురు కానీ ఫస్ట్ మా భవిష్యత్తు ఏంది, మా పిల్లల బాధ ఏందో ఒకసారి చూడండమ్మా. ఈ దరిద్రం ఏంటి చెప్పండి. నిజంగా ఒక్కసారి సోషల్ మీడియా వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మీరు పిచ్చి పిచ్చి న్యూస్ కాదు, ఖచ్చితంగా మీరు కవర్ చేయాల్సింది ఉద్యోగాల కోసం.